Hi everyone. Today we are going to discuss a special expression, a language function that is it's time. Now I am going to show you a sentence using it's time. Now you can see it on the screen. It's time the students submitted the records. Okay, can you guess the meaning of this sentence? We can see verb to in this sentence. Though it is verb to, it doesn't show the past action, but it shows the subjunctive mood of the sentence. Then it's not in past tense, we can easily understand. It is unreal past tense. So then what's the meaning of this sentence? It's time for the students to submit the records. It is the real meaning of this sentence. It's a special expression. That's why we use like this. Now I'm going to give you another example. It's time you got your haircut. What's the meaning of this sentence? It's time you got your haircut. In this sentence, you can see got. It's verb to, but it doesn't show the past action. As you know, this verb to just shows the subjunctive mood, which is unreal. Now, see the meaning of this sentence. It's time for you to get your haircut. It's time plus subject plus verb to. This is the structure of this special expression. ఈ రెండు ఉదాహరణల్ని మనం గమనించిన తర్వాత మనకి ఇట్స్ టైం తర్వాత సబ్జెక్ట్ ఉంటే దాని తర్వాత ఖచ్చితంగా వెర్బ్ టు ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ఈ వెర్బ్ టు అనేది పాస్ట్ టెన్స్ని చూపదు. ఇది సబ్జెక్టివ్ మూడ్ని చూపుతుంది. మనకి తెలుసు ఇండికేటివ్ మూడ్, సబ్జెక్టివ్ మూడ్, ఇంపరేటివ్ మూడ్ అనేసి వెబ్కి ఉన్నాయి. అదేవిధంగా టెన్సెస్ అయితే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్సెస్ కూడా ఉన్నాయి. యాజ్ వి నో వీ యూజ్ దిస్ సబ్జెక్టివ్ మూడ్ ఆఫ్ ద వెర్బ్ ఇన్ imaginary condition of if clauses and to express wishes and in this it's time model also. ఈ రకమైన సబ్జెక్టివ్ మూడ్ని మనం ఇఫ్ క్లాజుల్లో ఇమాజినరీ కండిషన్లో వాడతాం. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై ఇన్ ద స్కై. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ చూడండి, ఇఫ్ ఐ తర్వాత వర్ వాడాం మనం, పాస్ట్. ఇట్ ఈస్ అన్రియల్ పాస్ట్ టెన్స్. ఇంకా కూడా ఐ విష్ ఐ బాట్ ఏ కార్. నేను కారు కొనుక్కుంటే బాగుంటుందే అనుకుంటుంటాం. ఇలాగనమాట కోరికలు తెలపడానికి కూడా మనం దీన్ని వాడుతుంటాం. ఇట్స్ టైమ్ ద స్టూడెంట్స్ సబ్మిటెడ్ ద రికార్డ్స్ అంటే స్టూడెంట్స్ ఇప్పటికే రికార్డ్ సబ్మిట్ చేస్తున్నారు వాస్తవంగా, కానీ వాళ్ళు ఇంకా చేయలేదు, ఇకనైనా చేస్తే మంచిదే అని చెప్పడం అన్నమాట. ఇట్స్ టైమ్ యూ గాట్ యువర్ హెయిర్ కట్ అంటే కూడా ఇలాగే, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, నీ జుట్టు కట్ చేయించుకుంటే మంచిది అని చెప్పడం అన్నమాట. ఇట్స్ టైమ్ ఫర్ యూ టు గెట్ యువర్ హెయిర్ కట్. Now we are going to discuss textual exercises. Bhavani usually wakes up at 6 a.m. daily. She has not woken up yet. You feel it is already late. Express your idea using its high time. చూడండి, భవానీ మామూలుగా 6 గంటలకి ఉదయాన్నే నిద్రలేస్తుంది. అయితే ఆమె ఇప్పటికీ నిద్ర లేలేదు. అయితే మీరు అనుకుంటున్నారు ఇప్పటికీ ఆలస్యమైంది. దీన్ని మనం ఇట్స్ హై టైం యూజ్ చేసి రాయాల్సి ఉంటుంది. ఎక్స్ప్రెస్ యువర్ ఐడియా యూజింగ్ ఇట్స్ హై టైం. భవానీ ఇప్పటికే నిద్ర లేచేసి ఉండాల్సింది అని చెప్పాల్సి ఉన్నాను. అది ఎలా చెప్పాలి? ఇట్స్ హై టైం. యు నో ఆఫ్టర్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇట్స్ టైం, హై టైం, ఇట్స్ క్వైట్ టైం, ఇట్స్ వెరీ హై టైం. You have to write subject. Who should wake up here? Bhavani. So we write Bhavani. Subject. After that, you have to use verb to. It's high time, Bhavani. Here, wake up is the verb. The second form of the wake up is woke up. So that's all. It's high time, Bhavani woke up. భవానీ ఇప్పటికే నిద్ర లేనేస్తుండాల్సింది, ఇకనైనా నిద్ర లేవాలి అనే అర్థం ఇప్పుడు మనకు గోచరిస్తుంది. Now the second one is you and your friend have spent more time than you spend in the playground. మరి ప్లేగ్రౌండ్ లో మీరు మీ ఫ్రెండ్
ఫ్రెండ్తో ఏమంటారు, అరే ఇప్పటికే లేట్ అయిపోయింది, మనం ఇంటికి వెళ్ళాలి కదా అంటారు. ఇట్స్ టైమ్ వి వెంట్ హోమ్. మనం ఇంటికి వెళ్ళాలి, ఇప్పటికే టైం అయింది అన్నమాట. సో సబ్జెక్ట్ అండ్ verb. Next third one, you to your friend. You have not thought seriously about what you want to do in your life. How do you express this idea using its high time? మీరు మీ మిత్రుడితో ఇలా అంటున్నారు, నువ్వు నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావో అనే దాని గురించి ఇంకా సీరియస్గా ఆలోచించినట్లేదు. నీవు నీ లైఫ్లో చేయాలనుకునే దాని గురించి ఇంకనైనా సీరియస్గా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని ఇట్స్ హై టైంని యూజ్ చేసి రాస్తాం. చూడండి ఎలాగో. ఇట్స్ హై టైమ్ యూ థాట్. ఓకే, ఎలా ఆలోచించాలి? సీరియస్లీ. నీవు ఇప్పటికే సీరియస్గా ఆలోచించి ఉండాల్సింది. దేని గురించి? అబౌట్ వాట్ యు వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్. అది రాసేస్తాం చూడండి. ఇట్స్ హై టైమ్ యూ థాట్ సీరియస్లీ అబౌట్ వాట్ యు వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్. నువ్వు జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావో దాని గురించి ఇకనైనా ఆలోచించు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. యువర్ ఫ్రెండ్ ప్రామిస్డ్ యూ టు మేక్ ఏ ఫోన్ కాల్ అట్ 7 AM. మీ ఫ్రెండ్ మీకు ఉదయాన్నే 7 o'clockకి ఫోన్ చేస్తామని ప్రామిస్ చేశారు. బట్ యూ హ్యావెంట్ రిసీవ్డ్ ఎనీ ఫోన్ కాల్ ఫ్రమ్ హిమ్ ఎట్. అయితే అతని నుండి మీకు ఇంకా ఫోన్ రాలేదు. Now it is 7:30 AM. How do you express this idea using its time? మార్నింగ్ 7:30 అయింది, మా ఫ్రెండ్ నాకు ఇప్పటికే ఫోన్ చేసి ఉండాలనే అంటాం. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మై ఫ్రెండ్. మై ఫ్రెండ్ అని మీరు యూజ్ చేయాలి. ఓకే, ఇట్స్ టైమ్ verb to of made a phone call. That's all. It's time my friend made a phone call. Fifth one. Your friend has been working on a project for 5 months. 5 months నుంచి మీ ఫ్రెండ్ ఒక ప్రాజెక్ట్ మీద పని చేస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, బట్ he has not completed it yet. You feel that your friend should take your help to complete the project fast. మరి అతను ఇంతవరకు కంప్లీట్ చేయలేదు దాన్ని మీరు అనుకుంటున్నారు. మీ ఫ్రెండ్ మీ హెల్ప్ కనుక తీసుకుంటే ఆ ప్రాజెక్ట్ తొందరగా అయిపోతుంది అనుకుంటున్నారు. గివ్ హిమ్ ఆర్ హర్ అడ్వైస్ యూజింగ్ ఇట్స్ టైం. మరి నువ్వు నా హెల్ప్ తీసుకోవడానికి సమయం ఆసన్నమైంది, తీసుకో, ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ అవుతుందని చెప్పాలి. ఇట్ ఈస్ టైమ్ ఫర్ you to take my help. Okay, now I am writing. It's time you. Okay, subject is you. ఎందుకంటే మనం డైరెక్ట్ గా మన ఫ్రెండ్ అని చెప్తున్నాం. సబ్జెక్ట్ you. ఏం చేయాలి? టేక్ మై హెల్ప్ అని చెప్పాలి. మీరు మీ ఫ్రెండ్కి చెప్పాలి, అరే నువ్వు నా హెల్ప్ తీసుకోవాలి. నువ్వు అంటే you. టేక్, వాట్ ఈస్ ద verb to took? It's time you took my help. దేనికి? Why? To complete the project. To complete the project fast. And one more thing, advice. It is noun, advice. This is advice verb. It is salaha ఇవ్వడం. Okay, this is noun, this is verb. How can we expect questions from this topic in competitive exams apart from what we have discussed earlier? It's time you dash to school. When you see it's time, you should expect verb to here. Where is verb to? Yes, here is the verb to. So answer is C. నువ్వు స్కూల్కి వెళ్ళడానికి ఇప్పటికీ ఆలస్యమైంది, తొందరగా బయలుదేరు అని అర్థం. ఇక్కడ ఇట్స్ హై టైమ్ ద బస్ అని ఉంది, వెంటనే వెర్బ్ టు పెట్టేయాలి. ఎక్కడుంది వెర్బ్ టు? స్టార్టెడ్, అంతే. ఆన్సర్ ఈజ్ ఏ.